కొత్త జిల్లాలను రద్దు చేస్తే ప్రజలు ఊరుకుంటారా? రోడ్డుపైకి వచ్చి ఆందోళన చేస్తారు. కొత్త జిల్లాలు ఏం జిల్లాలని ముఖం జిల్లాలు తయారు చేసినాం. కేసీఆర్ లక్కీ నెంబర్ కోసం 33 ఉండాలి, 6 నెంబర్ వస్తందుకు. జిల్లాలు గిదానుకుంటే అయ్యాయన్న భూమి మీద. బెజ్జెక్కి మండలము సిద్దిపేటకి ఎందుకు పోవాలి? హరీష్ రావు అని పోవాలన్నట. హరీష్ రావు సొంతూరు కాబట్టి అటు పోవాలి. బెజ్జంకి మండలం అటు పోవాలి. ఏ ఊర్లు ఎక్కడెక్కడ ఉన్నాయి? ఈ మోత్కూరు, ఈ మోత్కూరు నియోజకవర్గం పోయి సూర్యాపేట నియోజకవర్గంలో ఉంటది. ఈ తుంగతుర్తిలో వచ్చేవో యాదాద్రి భువనగిరిలో ఉంటది. ఏదన్నా చక్కగా చేసిరా. ఆఖరికి కొడంగల్ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ 3 జిల్లాలలో ఉంటుంది. సోడిగా రంగారెడ్డి. మరి దీన్ని సవరించకపోతే ఏం చేయాలి? ఇదట వీళ్ళు చేసిన పెంటనట ముట్టుకుంటే ప్రజలు ఎగబడతారు. ఒకసారి జరాగు ఇప్పుడు మాట్లాడదాం. మంచి చేసిండు, అద్భుతం. ఊరుకుంటారా? ఊరుకున్నాం. వీళ్ళ నాయన చందమామను కట్టి పెట్టిండా. జిల్లాలను రద్దు చేస్తే ఊరుకుంటారా ప్రజలు అంటుడు. కేటీ రామారావు నువ్వు చూడాలి ఇది. ఎందుకంటే ప్రజలు ఊరుకుంటారా, వచ్చి కొడతారు, పీక్క తింటారా అని చెప్తున్నావు ముచ్చట. ఎవడు కొడతాడో మీకు తెలుస్తుంటది. ఈ ప్రజాభిప్రాయం చూడు. అస్తవ్యస్తంగా ఉన్న జిల్లాల ఏర్పాటును సరిచేయాలా వద్దా? జిల్లాలను మళ్ళీ సరిచేయాలనుకునే వాళ్ళు ఇక్కడ, జిల్లాలను సరిచేయద్దనుకునే వాళ్ళు ఇక్కడ. ఓట్లు 800 ఓట్లు 900 1000 ఓట్లు. శరత్ సార్ గురించి, శరత్ సార్కి ఏమైంది ఏమో మరి. 1400 ఓట్లు, 1500 ఓట్లు. రైట్. ఒక 1600 మంది ఓటింగ్ లో పాల్గొన్నారయ్యా. ఈ ఓటింగ్ సంగతి చూద్దాం. కేటీ రామారావు నువ్వు చూడాలి. ఇది 1700, 2000 చూద్దాం. 1800, 1900, 2000 ఓట్లు. జిల్లాలను మళ్ళీ సరిచేయాలా వద్దా అంటే సరిచేయాలని 190% అని చెప్తున్నారు. ఇక ఎవడొచ్చి తిరగబడి కొడతాడని చెప్తున్నావా? సూడిగా మిమ్మల్ని కొట్టకపోతే చాలు, ఇంకా మిమ్మల్ని దన్నకపోతే చాలు. కొత్త జిల్లాలను రద్దు చేస్తే ప్రజలు ఊరుకుంటారంటారు. ఎవరికెక్కడికి వచ్చినాయి అవి? ఏం కథ? ప్రజలకు కావాల్సింది ఎంఆర్ఓ తానికి పోతే భూమి పంచాయతీ దిగాలి, గది కావాలి. అయితే విషయం ఏంటంటే ఈ కొత్త జిల్లాలు ఏర్పాటు చేసిండ్రు కదా, ఈ జిల్లా కేంద్రాల చుట్టుముట్టు మా జాగాలు కొన్నాము, మీరు అటు ఇటు అన్నారు అనుకో మాకు ఇబ్బంది అవుతుంది అంటుండే ఆయన. అంతే. అట్లా